జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రేపు జరిగే ఎన్నికల్లో ఓట్లు అడగటం కూడా జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే 4 రోజుల క్రితం గారా 21 డివిజన్లో మేము తిరిగినప్పుడు గారా మంచి స్పందన, మహిళలు పెద్దలు ప్రతి ఒక్కరి గారా మంచి స్పందన లభించి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మాకు సంక్షేమ పథకాలు అందించారు, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏది కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మాకు అండగా ఉన్నారు. ఇలాంటి పరిపాలనే మాకు రానున్న రోజుల్లో కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరి గారు కోరుకుంటారు. నిన్న మీరందరూ గారు చూసే ఉంటారు బ్యాంకుల దగ్గర పాపం పెద్దవాళ్ళ పరిస్థితి. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? తెలుగుదేశం పార్టీ కాదా? చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులు నిమ్మగడ్డ ప్రసాద్ కానివ్వండి, పురంధేశ్వరి గారు కాదా? వీళ్ళెవరూ కాదా? వీళ్ళెవరు గారు ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదని చెప్పని కంప్లైంట్ పెట్టలేదా? స్వయానా తెలుగుదేశం పార్టీ నాయకులే మేమే ఆప్ చేయించామని చెప్పని గొప్పగా చెప్పుకోవట్లేదా? మరి ఇవన్నీ మీరు కారణమైనప్పుడు ఈనాడు పేపర్లు ఎందుకు ఆ విష ప్రచారం? తప్పు మీరు చేసి కంప్లైంట్లు మీరు ఇచ్చి దొంగే నేను దొంగ కాదు అని చెప్పని చంకలు గుద్దినట్టుగా ఎందుకు ఇవన్నీ కదా? మీరు ఎంత ఈనాడులో విష ప్రచారం చేసినా, ఆంధ్రజ్యోతిలో విష ప్రచారం చేసినా ప్రజానికానికి వాస్తవాలు తెలుసు. ఒక్కసారి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా వాళ్ళ మనుషులకైనా దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి వెళ్ళి బ్యాంకుల దగ్గర నుంచోమని చెప్పండి. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఏ విధంగా శాపనార్థాలు పెడుతున్నారు? నియోజకవర్గం లోపలికి వస్తుంటే గద్దె రామ్మోహన్ని ఛేదరించుకుంటున్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చామే, మా ప్రాంతంలో ఒక్కసారిగా తిరగలేదు, ఒక్కసారిగా పర్యటించలేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఏమీ గారే చేయలేదు. మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని గద్దె రామ్మోహన్ ఓట్ల కోసం వస్తున్నారని చెప్పని ఛేదరించుకుంటున్నారు. అందుకే ఆయన తిరగట్లా. మీరు గమనించండి, గద్దె రామ్మోహన్ సరిగ్గా తిరగట్లా. వాళ్ళ కుటుంబ సభ్యులనో లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళనో వాళ్ళు వస్తున్నారు, కానీ గద్దె రామ్మోహన్ రాట్లా. ఎందుకంటే ఎక్కడ గద్దె రామ్మోహన్ వస్తే ప్రజానికం తిరగబడి గద్దె రామ్మోహన్ మీద ఎదురు తిరుగుతారని చెప్పిన భయంతో ఈరోజు కొత్త మొహాలు పంపిస్తున్నారు. ఏమవుతుంది కొత్త మొహాలు పంపిస్తే? గద్దె రామ్మోహన్ చేయని కార్యక్రమాలు చేసినట్టుగా ఉంటాయా? ఈరోజు ఇంకో పక్క గద్దె అనురాధ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే అది ఆప్ చేయాలని చెప్పని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెడుతున్నారు. మన కొందల్లో కంప్లైంట్ పెట్టారు, ఆ రోడ్డు వరకు ఆప్ చేయించారు. ఎందుకు ప్రజానికం మీద కక్ష సాధింపు? ఏం తక్కువ? ఎందుకు ప్రజానికం ఏం తప్పు చేశారు? మీ భర్త గారికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కదా, ఈసారి ఓడిపోతున్నారని చెప్పని కక్ష సాధింపు.